బిగ్ బాస్ వల్ల అమర్దీప్ కి అంత డ్యామేజ్ అయిన తర్వాత కూడా అతని భార్య తేజస్విని గౌడ బిగ్ బాస్ 8 కి వెళ్తుంది అంటే అది అంత నమ్మబుద్ధి కాని విషయమే. కానీ చాలా మంది బిగ్ బాస్ రివ్యూవర్స్ తేజస్విని గౌడ వస్తుందని ప్రకటించేశారు. కానీ ఆమె 99.99% రాదుగాక రాదు. మరోవైపు కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ అనుకున్న వైజాగ్ బ్యూటీ రేఖా బోస్ కి నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్పేశారు బిగ్ బాస్ మేకర్స్. యాదమ్మరాజు, మై విలేజ్ షో అనిల్, బెర్రెలక్క, కుమారి ఆంటీ వీళ్ళందరినీ ఇంటర్వ్యూతోనే పక్కన పెట్టేసినట్టే. అయితే నేడు ఆగస్టు 21న బిగ్ బాస్ 8 కి సంబంధించిన ప్రోమో వచ్చింది. ఇందులో సెప్టెంబర్ 1 ఆదివారం రాత్రి 7 గంటల నుంచి బిగ్ బాస్ 8 ఆట ప్రారంభం కాబోతోందని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అయితే విచిత్రం ఏంటంటే మరో 10 రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతుండగా ఇప్పటి వరకు కూడా కంటెస్టెంట్స్ ఫైనల్ కాకపోవడం విశేషం. మొదటి 25 మందిని హౌస్ లోకి పంపడానికి ఫైనల్ లిస్ట్ రెడీ చేయగా ఆఖరి నిమిషంలో రికమెండేషన్లు ఎక్కువగా రావడంతో మళ్లీ లిస్ట్ మార్చి ఆల్రెడీ సెలెక్ట్ అయిన చెప్పిన వాళ్ళని సైతం పక్కన పెట్టి ఆ రికమెండేషన్ ను కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపిస్తున్నారట. దీంతో ఆల్రెడీ సెలెక్ట్ అయ్యామని సంబరాలు చేసుకుంటూ షాపింగ్లు కూడా పూర్తి చేసిన సెలెక్టెడ్ కంటెస్టెంట్స్ లబోదిబో అంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ గేమ్ షో నుంచి ఏకంగా 4గురిని హౌస్ లోకి పంపిస్తుండటంతో లిస్ట్ లో చాలానే మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అసలు సెప్టెంబర్ 1 ఆదివారం నాడు బిగ్ బాస్ స్టేజ్ పై కనిపించే వరకు కూడా ఎవరు ఉంటారు, ఎవరిని పక్కన పెడతారన్నది సస్పెన్స్ గా మారింది. మనకి అందిన సమాచారం ప్రకారం ఈ కింద తెలిపిన 12 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ప్రస్తుతానికి ఫైనల్ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. రీతు చౌదరి, విష్ణుప్రియ, సౌమ్యారావు, నిఖిల్ పై 4 కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ గేమ్ షోలో చేస్తున్నవారే. అంజలి పవన్, ఊర్మిళా చౌహాన్, బెజవాడ బేబక్క, యష్మి గౌడ, సాకేత్, యాక్టర్ కయ్యూమ్, యాక్టర్ అభిరామ్ వర్మ, సోనియా సింగ్ వీళ్ళందరూ బిగ్ బాస్ ఫైనల్ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది.